Hello and hi friends, welcome back to KRISHNA'S TUTORIALS. ఎలా ఉన్నారు? ఇది పార్ట్ 6 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇందులో మనం ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి మరిన్ని వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాయి. సో ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు స్పెసిఫికల్లీ ఎక్స్ప్లెయిన్ యూ ఆర్టికల్ 12. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ చూడండి. రైట్ టు ఈక్వాలిటీ ఫ్రమ్ ఆర్టికల్ 14 to 18, రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ 19 to 12, and right against exploitation article 23 and 24, and right to freedom of religion article 25 to 28, cultural and educational rights article 29 to 30, right to constitutional remedies article 32. సో ఈ విధంగా మనకు యాజ్ ఆన్ డేట్ 6 ఫండమెంటల్ రైట్స్ మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ 3లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, పార్ట్ 3 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఫండమెంటల్ రైట్స్. ఇన్ దట్ ఫండమెంటల్ రైట్స్ చాప్టర్ దేర్ ఆర్ 6 ఫండమెంటల్ రైట్స్ ప్రొవైడెడ్ టు అస్. ఓకే, ఇనీషియల్గా మనకు 7 ఫండమెంటల్ రైట్స్ ఉండేవి, బట్ రైట్ టు ప్రాపర్టీ 44th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా డిలీట్ చేయడం జరిగింది. అది ఇప్పుడు 300Aలో ఒక లీగల్ రైట్గా మనకు అవైలబుల్గా ఉంది. ఓకే, రైట్ టు ప్రాపర్టీ ప్రజెంట్ ఒక లీగల్ రైట్, నాట్ ఫండమెంటల్ రైట్. అండ్ ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, అన్ని ఫండమెంటల్ రైట్స్ కూడా కాన్స్టిట్యూషనల్ రైట్స్ అవుతాయి, అండ్ అన్ని కాన్స్టిట్యూషనల్ రైట్స్ కూడా ఫండమెంటల్ రైట్స్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు ప్రాపర్టీ ఉందనుకోండి, సో అదొక లీగల్ రైట్ యాజ్ వెల్ యాజ్ కాన్స్టిట్యూషనల్ రైట్. కాన్స్టిట్యూషన్లో ప్రొవైడ్ చేసిన రైట్ కాబట్టి దాన్ని మనం కాన్స్టిట్యూషనల్ రైట్ అంటున్నాము. సో బట్ ఇది పార్ట్ 3లో లేదు కాబట్టి ఇది ఫండమెంటల్ రైట్ కాదు. సో పార్ట్ 3లో ఉంది కాబట్టి దాన్ని మనం ఫండమెంటల్ రైట్స్ అనొచ్చు. అండ్ అన్ని కాన్స్టిట్యూషనల్ రైట్స్ కూడా ఫండమెంటల్ రైట్స్ కావు, బట్ అన్ని ఫండమెంటల్ రైట్స్ కాన్స్టిట్యూషన్లోనే ఉన్నాయి కాబట్టి వాటిని మనం కాన్స్టిట్యూషనల్ రైట్స్ అని కూడా అనొచ్చు. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే పార్ట్ 3లో మనకు ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు ఉండడం జరుగుతుంది, అండ్ ఆర్టికల్ 36 నుంచి 51 వరకు మనకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండర్ పార్ట్ 4 మెన్షన్ చేయడం జరిగింది. సో ఆర్టికల్ 12 to 35 మనకు ఫండమెంటల్ రైట్స్ అండి. సో మనకు బట్ ఇక్కడ ఆర్టికల్ 14 నుంచి మొదలయ్యాయి. సో మరి 12, 13 దేని గురించి డీల్ చేస్తుంది? సో బేసిక్గా ఆర్టికల్ 12 స్టేట్ యొక్క డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దెన్ ఆర్టికల్ 13 సో డీల్స్ విత్ లాస్ విచ్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఫండమెంటల్ రైట్స్. నెక్స్ట్ ఆర్టికల్ 33, 34 and 35 వేరు విషయాల మీద డీల్ చేస్తాయి. సో ఆల్దో దీస్ ఆర్ నాట్ ఫండమెంటల్ రైట్స్, దే ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ టు ఫండమెంటల్ రైట్స్ ఇన్ వన్ ఆర్ ద అదర్ వే. సో ఆర్టికల్ 33 empowers the parliament to restrict or abrogate the fundamental rights of the members of the armed forces, parliamentary forces, police forces, intelligence agencies and analogous forces. Then Article 34, it provides for the restrictions on fundamental rights while martial law. సో మ్యారిషల్ లా అనే పదాన్ని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఎక్కడ డిఫైన్ చేయలేదు, బట్ సింప్లీ ఇట్ మీన్స్ మిలిటరీ లా. ఓకే, ఇన్ ఫోర్స్ ఇన్ ఎనీ ఏరియా విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. సో జనరల్గా వారు, ఇన్వాషన్, రిబెల్లియన్ ఇటువంటి సందర్భాల్లో మారిషల్ లా ఎఫెక్ట్లోకి రావడం జరుగుతుంది. దెన్ ఆర్టికల్ 35 lays down that the power to make laws to give effect to certain specified fundamental rights shall vest only in the parliament. Okay, only in the parliament and not in the state legislatures. And even article 33 also empowers only the parliament to restrict fundamental rights to members of armed forces. Okay, not state legislature. Then let us get started with article 12. So it provides a definition of state. So in this part అంటే ఇక్కడ పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అన్లెస్ ద కాంటెక్స్ట్ అదర్వైజ్ రిక్వైర్స్, ద స్టేట్ ఇంక్లూడ్స్ ద గవర్నమెంట్ అండ్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ అండ్ ద లెజిస్లేచర్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద స్టేట్స్ and all the local and other authorities within the territory of India are under the control of the government of India. సో ఇక్కడ
గవర్నమెంట్ అండ్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా అంటే మనకు కేంద్రంలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ బాడీ అయితే కవర్ అవుతాయి. సో పార్లమెంట్, సో సెంట్రల్లో ఓన్లీ మనకు పార్లమెంటే లెజిస్లేటివ్ బాడీ అండి. సో వెన్ ఇట్ కమ్స్ టు ద స్టేట్ లెజిస్లేచర్, యూ మైట్ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇన్ ద ఇండియన్ పాలిటీ బుక్ ఆర్ ఎనీ బుక్. సో కొన్ని స్టేట్స్కి లెజిస్లేటివ్ అసెంబ్లీతో పాటు లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా ఉంటుంది, రైట్? లెజిస్లేటివ్ కౌన్సిల్. సో ఆ 2 సభలు కూడా వస్తాయి అన్నమాట స్టేట్ లెజిస్లేచర్స్కి. ఏ రాష్ట్రాలకైతే 2 ఉంటాయో ఆ 2 వస్తాయి, అండ్ ఏ రాష్ట్రానికి అయితే ఓన్లీ అసెంబ్లీ ఉంటుందో సో అది మాత్రమే వర్తించడం జరుగుతుంది. సో ఇక్కడ డెఫినేషన్ ఆఫ్ స్టేట్లో మనకు ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ ఆఫ్ ద యూనియన్ ఒకటి కనిపిస్తుంది. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ ఆఫ్ ద స్టేట్. దెన్ వాట్ అబౌట్ జ్యుడిషియరీ అని మీకు డౌట్ రావచ్చు. సో జ్యుడిషియరీని మనం స్టేట్ అనొచ్చా? సో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ని అంటే గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియాని, నెక్స్ట్ లెజిస్లేచర్ ఫర్ ద సెంటర్ని మనం స్టేట్గా పేర్కొనవచ్చు ఈ యొక్క పార్ట్లో. దెన్ సేమ్ విత్ ద స్టేట్, రాష్ట్రాల్లో కూడా ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ బాడీని మనం స్టేట్గా అభివర్ణించడం జరిగింది అండర్ ఆర్టికల్ 12. సో దెన్ వాట్ అబౌట్ జ్యుడిషియరీ అనే మీకు డౌట్ రావచ్చు. సో ఇన్ ద కేస్ ఆఫ్ ఏఆర్ అంటులే వర్సెస్ ఆర్ఎస్ నాయక్ అండ్ ఎన్ఎస్ మిరాజ్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, సో ఈ 2 కేసుల్లో ఏం అభిప్రాయపడ్డారు? ఇట్ హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ దట్ వెన్ రూల్ మేకింగ్ పవర్ ఆఫ్ జ్యుడిషియరీ ఈస్ కన్సర్న్డ్ ఇట్ ఈస్ స్టేట్. సో రూల్ మేకింగ్ పవర్ ఎప్పుడైతే జ్యుడిషియరీ పర్ఫామ్ చేస్తుందో అప్పుడు అది స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ డిటర్మైనింగ్ ఆర్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఆర్ ఇన్ కండక్టింగ్ ఎగ్జామ్స్ ఫర్ జ్యుడిషియరీ. సో ఇన్ దట్ కేసెస్ రూల్ మేకింగ్ పవర్ని జ్యుడిషియరీ ఎక్సర్సైజ్ చేస్తుంది కాబట్టి అప్పుడు మనం ఆయా సందర్భాల్లో మాత్రమే రూల్ మేకింగ్ పవర్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మాత్రమే జ్యుడిషియరీని అంటే సుప్రీం కోర్ట్, హైకోర్ట్, లోకల్ కోర్ట్స్ అన్నీ కూడా స్టేట్గా పేర్కొనవచ్చు. బట్ వెన్ ఎక్సర్సైజింగ్ ఆఫ్ జ్యుడిషియల్ పవర్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మాత్రం జ్యుడిషియరీని మనం ఆ కోర్ట్స్ని మనం స్టేట్గా పేర్కొనలేము అని చెప్పేసి 2 కేసెస్లో మనకు తీర్పు రావడం జరిగింది. దెన్ there are some leading cases on issues related to Article 12. So in University of Madras versus Shantabai, the Madras High Court evolved the principles of ejusdem generis, that is of the like nature. Before that let me tell you something guys. So ఇక్కడ మనకు క్లియర్గా ఉంది దేన్ని మనం స్టేట్ అనొచ్చు అని. సో గవర్నమెంట్ అండ్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ అండ్ లెజిస్లేచర్ ఆఫ్ ఈచ్ స్టేట్. సో ఇక్కడ పార్లమెంట్లో మనకి లోక్సభ, రాజ్యసభ అండ్ 2 సభలు అయితే ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇక్కడ స్టేట్ లెజిస్లేచర్లో మనం ఇందాక చెప్పుకున్నట్లుగా లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటాయి. సో ఇక్కడ ఆల్ లోకల్ అండ్ అదర్ అథారిటీస్ దగ్గరే మనకు కన్ఫ్యూజన్ అయితే ఎరైజ్ అవుతుంది. ఎస్పెషల్గా మనకు అదర్ అథారిటీస్ దగ్గర కన్ఫ్యూజన్ అయితే ఎరైజ్ అవుతుంది. సో అదర్ అథారిటీస్ అని ఇంక్లూడ్ చేశారు కానీ ఆ అదర్ అథారిటీస్ ఏంటి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయలేదు. సో వైడ్ స్కోప్ ఇవ్వడానికి అదర్ అథారిటీస్ అనే ఫ్రేజ్ని అయితే వాడడం జరిగింది. సో ఇక్కడ లోకల్ అథారిటీస్, ఆల్ లోకల్ అథారిటీస్ని మనం సెక్షన్ 331 ఆఫ్ జనరల్ క్లాస్ యాక్ట్ 1897లో దాని యొక్క డెఫినేషన్ అయితే చూడొచ్చు. సో లోకల్ అథారిటీస్ సంబంధించి ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు బికాజ్ ఆఫ్ సెక్షన్ 331 of General Classes Act 1897. So according to it, municipalities, panchayats, district boards, improvement trust, etc. Will fall under local authorities. So దీంట్లో లోకల్ అథారిటీస్కి సంబంధించిన డెఫినేషనే ఉంది. సో దెన్ అదర్ అథారిటీస్ ఏంటి? సో దేన్ని మనం అదర్ అథారిటీస్గా పేర్కొనవచ్చు అనేది మనకు ఇక్కడ కూడా మెన్షన్ చేయలేదు. సో దీన్ని జ్యుడిషియరీ వేరియస్ కేసెస్లో డిసైడ్ అయితే చేయడం జరిగింది. సో ఇన్ యూనివర్సిటీస్ ఆఫ్ మద్రాస్ వర్సెస్ శాంతాబాయ్, ఓకే, యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ వర్సెస్ శాంతాబాయ్, మద్రాస్ హైకోర్ట్ ఎవాల్వ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎజుస్డెమ్ జెనరిస్ అంటే ఆఫ్ ద లైక్ నేచర్. ఓకే, ఆఫ్ ద లైక్ నేచర్. సో ఈ యొక్క ప్రిన్సిపల్లో ఏమంటున్నారు అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఏదైనా సెంటెన్స్లో మీరు తీసుకున్నట్లయితే ఎగ్జాంపుల్గా ఒక సెంటెన్స్ వినండి. సో నేను ఒక సెంటెన్స్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అందులో మీకు మిల్క్, ఓకే, గీ, బట్టర్ ఎట్సెట్రా అని ఉందనుకోండి.
ఓకే, మిల్క్, ఘీ, బటర్ ఎట్సెట్రా. సో ఈ ఎట్సెట్రా అంటే ఏంటి ఇప్పుడు? సో ఈ యొక్క ఎట్సెట్రా మీనింగ్ వీటి యొక్క ముందు ఉన్నటువంటి వర్డ్స్ నుంచి మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మిల్క్ కౌ ప్రొడక్ట్, ఘీ కౌ ప్రొడక్ట్, బటర్ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద కౌ ప్రొడక్ట్స్. సో ఇంకా మిగిలిన కౌ ప్రొడక్ట్స్ అని అర్థం ఈ యొక్క ఎట్సెట్రాలో, రైట్? అంటే ఇటువంటి నేచర్ ఉన్నటువంటివి కౌకి రిలేటెడ్ ప్రొడక్ట్స్ అని అర్థం అనమాట. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. కారు, బైక్, ఓకే, సైకిల్ అన్నాను, ఎట్సెట్రా అన్నాను. సో ఈ యొక్క ఎట్సెట్రాలో ఇంకేం వస్తాయి? సో బేసికల్గా రోడ్డు మీద నడిచేటువంటి వాహనాలు వస్తాయి, ఆటోమొబైల్స్ వస్తాయి. సో హెలికాప్టర్ వస్తుందా? రాదు, ఎందుకంటే అది సేమ్ కైండ్లో లేదు, ఆఫ్ ద లైక్ నేచర్గా మనం దాన్ని చెప్పలేము, ఎందుకంటే ఇవన్నీ కూడా రోడ్ ట్రాన్స్పోర్ట్ కిందకి వస్తాయి, కారు, బైక్, సైకిల్ అని కూడా. సో ఎట్సెట్రా అంటే ఇంకా ఇందులో లారీస్ అటువంటివన్నీ కూడా వస్తాయి. సో ఇక్కడ మద్రాస్ హైకోర్టు అదర్ అథారిటీస్ని ఏ విధంగా డిఫైన్ చేసిందంటే, మనకు ఆర్టికల్ 12లో ఇక్కడ ఇచ్చారు కదా, గవర్నమెంట్ అండ్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ అండ్ ద లెజిస్లేచర్ ఆఫ్ ద స్టేట్ అండ్ ద లోకల్ అండ్ అదర్ అథారిటీస్ అని ఇచ్చారు. సో వీటి ముందున్నాయి కదా. సో గవర్నమెంట్ అండ్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ అండ్ లెజిస్లేచర్ ఆఫ్ ద స్టేట్. సో వాటికి సిమిలర్గా వాటిని పోలినటువంటి అన్ని అథారిటీస్ని కూడా మనం స్టేట్గా చెప్పొచ్చు అని చెప్పేసి ఈ యొక్క ఎడ్యుస్డెమ్ జనరిస్ అనే ప్రిన్సిపల్ ఎవాల్వ్ చేసింది. ఓకే, ఇన్ యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ వర్సెస్ శాంతాబాయి, the Madras High Court evolved the principles of so sorry guys, this is mistake from my side. యాక్చువల్లీ ఇక్కడ మనకు వేరే కేసు రావాలి. సో దట్ ఈస్ ఉజ్జంబాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అండి. సో ఉజ్జంబాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీలో, సో మీరు నోట్ చేసుకోండి కేసు పేరు ఉజ్జంబాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీలో. సో ఈ యొక్క ఎడ్యుస్డెమ్ జనరల్స్ ప్రిన్సిపల్ కరెక్ట్ కాదని కోర్టు చెప్పింది. సో ఆర్టికల్ 12లో సేమ్ కైండ్ ఆఫ్ అథారిటీస్ని మెన్షన్ చేయలేదు, వాటి మధ్యలో ఎటువంటి రేషనల్ బేసిస్ అయితే లేదు అని చెప్పేసి కోర్టు అయితే చెప్పింది. ఓకే, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎడ్యుస్డెమ్ జనరల్స్ ని కొట్టివేసింది. సో ఇన్ ఆర్డి షెట్టి వర్సెస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ, ఈ కేసులో కోర్టు 5 టెస్ట్లని ఇచ్చింది. సో ఈ యొక్క 5 టెస్ట్ సాటిస్ఫై చేస్తే దాన్ని మనం అదర్ అథారిటీ అనొచ్చు అని చెప్పింది. సో నెంబర్ వన్ ఎంటైర్ షేర్ క్యాపిటల్ ఈజ్ ఓన్డ్ ఆర్ మేనేజ్డ్ బై స్టేట్, ఎంజాయ్స్ మోనోపొలీ స్టేటస్, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు కార్పొరేషన్, ఫంక్షనల్ క్యారెక్టర్ గవర్నమెంట్ ఇన్ ఎసెన్స్. సో దాని యొక్క క్యారెక్టర్ గవర్నమెంటల్ ఫంక్షన్స్ చేయాల్సి ఉంటుంది. సో బేసికల్గా డీప్ అండ్ పర్వాసివ్ స్టేట్ కంట్రోల్. సో డీప్ అండ్ పర్వాసివ్ స్టేట్ కంట్రోల్ అనేది ఉంటే దాన్ని మనం స్టేట్గా అదర్ అథారిటీస్ కింద స్టేట్గా పరిగణించవచ్చు. సో రిమూవ్ దిస్. దెన్ సుఖదేవ్ వర్సెస్ భగత్రం, ఇన్ దిస్ కేస్ ఎల్ఐసి, ఓఎన్జీసీ అండ్ ఐఎఫ్సి ఈ 3 ఆర్గనైజేషన్స్ని కూడా స్టేట్గా చెప్పింది, యాజ్ దే ఆర్ వెరీ క్లోజ్ టు గవర్నమెంటల్ ఆర్ సోవరెన్ ఫంక్షన్స్. అంటే ఏ ఆర్గనైజేషన్స్ గవర్నమెంటల్ లేదా సోవరెన్ ఫంక్షన్స్ చేస్తాయో వాటిని మనం స్టేట్గా చెప్పొచ్చు అని సుఖదేవ్ వర్సెస్ భగత్రం కేసులో కోర్టు చెప్పింది. అండ్ అదేవిధంగా ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఓఎన్జీసీ, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ అండ్ ఐఎఫ్సి, ఇండియన్ ఫుడ్ కార్పొరేషన్ మూడింటిని కూడా స్టేట్గా చెప్పింది. సో దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో గైస్. ఇన్ ద అప్కమింగ్ వీడియో ఆర్టికల్ 13 గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ ఆర్టికల్ 13 కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్. లెట్ మీ నో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ విత్ రెస్పెక్ట్ టు ఆర్టికల్ 12. ఐ విల్ బీ హ్యాపీ టు ఆన్సర్ ద క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్. కీప్ స్మైలింగ్. బై బై. వెయిట్ గైస్, కమ్యూనిటీ ట్యాబ్లో మెగా మాక్ టెస్ట్ సిరీస్ ఫర్ టీఎస్ అండ్ ఏబీ లాసెట్ 2022 ప్రిపరేషన్ కోసం చేయడం జరిగింది. దాని పోస్ట్ కమ్యూనిటీ ట్యాబ్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఆసక్తి ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. బాయ్.